టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకటేష్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలోనూ కమెడియన్గానూ నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకటేష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆయన 2 కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ చందానగర్లోని పిఆర్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య కుమార్తె అందరినీ వేడుకున్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు. అయితే కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అంత స్తోమత తమకు లేదని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు. ఇలా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ కు సహాయం చేశారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఈయన అనారోగ్యం పట్ల పెద్దగా స్పందించకపోయినా పలువురు హీరోలు మాత్రం స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలోనే మరణించారని తెలుస్తుంది. ఇక ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా వెండితెరకు నటుడిగా పరిచయం అయ్యారు. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా విలన్ పాత్రలోనూ కమెడియన్గా కూడా నటించి మెప్పించారు.